హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కారన్. ఇప్పుడే జాక్ మూవీ చూడడం జరిగింది. సినిమా చెప్పాలంటే పోయింది భయ్య. అసలు ఎక్స్పెక్టేషన్స్ అస్సలు రీచ్ కాలేదు. అసలు డైరెక్టర్ కన్నా ఐడియా ఉండాలి. అసలు వాళ్ళు ఏం రాశారు, ఏం దిద్దాం అనుకున్నారు, ఏం ఎగ్జిక్యూట్ చేశారు. అసలు ఎక్కడ కూడా ఇంత కూడా కామెడీ వర్కౌట్ కాలేదు, ఎమోషన్ వర్కౌట్ కాలేదు. ఆ సినిమా అటు సీరియస్ కాదు, ఇటు కామెడీ కాదు, మధ్య మధ్యలో మాట. కొంచెంసేపు సీరియస్ నడుస్తుంది, ఇంకొంచెంసేపు కామెడీగా ఉంటుంది. అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు అసలు ఏం వాళ్ళు ఏం చెప్దాం అనుకున్నారు కూడా నాకు క్లారిటీగా అర్థం కాలేదు. హీరో హీరో ఎమోషన్, మదర్ సెంటిమెంట్ కూడా అంత ఏదో ఉండదు. జస్ట్ ఏదో ఉన్నట్టుంది. ఏం లేదు, జస్ట్ హైదరాబాద్లో సెట్ చేసారు. మనం ఒక పాత సినిమా ఇంతకుముందు ఒక 20 ఇయర్స్ బ్యాక్, ఒక 15 ఇయర్స్ బ్యాక్ కొన్ని సినిమాలు వచ్చాయి ఒక టెంప్లెట్ తోటి. ఏంటంటే ఇది ముస్లిమ్స్ వాళ్ళకి ఏదైతే పాకిస్తాన్ ఉన్నారో హైదరాబాద్ మీద అంటారు లైక్ బాంబ్ బ్లాస్టింగ్ చేయడం అవన్నీ ప్లాన్ చేస్తుంటారు. మా చార్మినార్ దగ్గర ఈ స్టోరీలోనే జరుగుతాయి. సేమ్ అదే ప్యాటర్న్ తోటి ఈ స్టోరీ కూడా అట్నే స్టార్ట్ అయింది. మామూలుగా ఏంటంటే వీళ్ళందరినీ ఎవరు పట్టుకుంటా అంటే రా ఏజెంట్స్ వీళ్ళని లైక్ క్యాప్చర్ చేసి మన దేశాన్ని సేవ్ చేస్తారు. అయితే హీరోకి డ్రీమ్ ఉందన్నమాట, లైక్ ఈ ఏజెంట్లోకి జాయిన్ కావాలని. అసలు తను జాయిన్ అయ్యాడా లేదా, అసలు ఏమైంది అనేది ఆ స్టోరీ. అక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మొత్తం సీరియస్ పెట్టినా అయిపోయేది సినిమా, లేకుంటే మొత్తం కామెడీ పెట్టినా అయిపోయేది. అటు కాకుండా అక్కడక్కడ అక్కడక్కడ జోకులు, అక్కడక్కడ సీరియస్నెస్. మ్యూజిక్ అయితే యావరేజ్ అసలు. స్టార్టింగ్ అనవసరమైన సాంగులు, మధ్యలో అసలు ఒక ఎండ్కి లాస్ట్లో ఒక సాంగ్ వస్తుంది, అసలు అది వరస్ట్. అసలు అది అనవసరం, అసలు ఆర్టిఫిషియల్గా జనరేట్ చేసింది అసలు. అండ్ సినిమా మొత్తం మీద ఏమైనా బాగుందంటే క్లైమాక్స్ ఒకటే అని చెప్పాలి. అది లైక్ పార్ట్ 2కి దారి తీసింది. ఒకవేళ పార్ట్ 2 ఉంటే ఉందో లేదో తెలియదు, నాకైతే ఐడియా లేదు. పార్ట్ 2కి ఉండే ఛాన్స్ అనిపిస్తుంది. ఇప్పుడే తనైతే లైక్ తను ఏదైతే అనుకున్నాడో మేబీ అది ఆ ఎండ్కి అయితే కన్క్లూజన్ ఇచ్చారు. హీరో అయితే ఏదనుకున్నదో అంతవరకు క్లైమాక్స్ ఓకే బాగానే ఉంది. మిగతా అంతా నెరేషన్ బాగాలేదు అసలు. ఎక్కడ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదు అసలు. నాకు అర్థం కావట్లేదు. ఈ సినిమాని అసలు డీజే టిల్లుకి మళ్ళీ ఆ రిఫరెన్స్ తీసుకోవడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు అసలు. మళ్ళీ సిద్ధు జొన్నలగడ్డ సినిమా అంటే ఖచ్చితంగా డీజే టిల్లు రిఫరెన్స్ ఉండాలా? అవసరం లేదు కదా. ఇదంతా కొత్త స్టోరీ, కొత్త ప్లాటు, మొత్తం అంతా కొత్తగా అంత అసలు ఆ క్యారెక్టర్ సంబంధం లేకుండా ఉండాలి కదా. మధ్యలో మళ్ళీ ఆ సాంగ్ ప్లే చేయడం అనవసరంగా అసలు. వైష్ణవ్ చైతన్యకి నేను బిగ్ ఫ్యాన్. అసలు వైష్ణవ్ చైతన్య ఎందుకు పెట్టారో వాళ్ళకే అసలు అసలు అనవసరం. తను ఉన్నా లేదని పెద్ద ఫరక్ పడదు. కాకపోతే స్ట్రాంగ్ ప్రతిదానికి రీజనింగ్ ఇచ్చారన్నమాట. ఓకే, తను రావడానికి ఒక ఎగ్జాక్ట్ రీజనింగ్ ఉంది. ఖచ్చితంగా తను సినిమాలు ఎందుకున్నది ఒక రీజనింగ్ ఉందిలే, కానీ ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదు. అసలు ఏ క్యారెక్టర్ కూడా పెద్దగా అసలు పండలేదు. అసలు ఎవరు ఎమోషనల్ కనెక్ట్ కాలేదు. అసలు ఇదైతే ఎక్స్పెక్ట్ చేసింది అయితే కాదు. నువ్వు ఇన్ కేసు సినిమాని అసలు ఒకవేళ కామెడీ యాంగిల్ తీయాలనుకుంటే ఇట్లా ఇట్లా స్టార్ట్ చేయకుండా ఇంకో వేరే తిరిగి స్టార్ట్ చేసినట్టయితే ఇంకా బాగుండేది సినిమా. లైక్ మా డైరెక్టర్ ఏమో ఫుల్ కామెడీ అని చెప్పారు. కామెడీ ఎక్కడ బెల్లలేదు, అక్కడక్కడ కొన్ని చోట్ల బెల్లింది. అసలు ఆడియన్స్లో ఫుల్ డల్ అసలు. మార్నింగ్ షోకి అసలు లైక్ లైక్ మార్నింగ్ షోకి అసలు మాస్ ఆడియన్సే వస్తారు, వాళ్ళైతే ఎక్కడ కూడా నవ్వలేదు అసలు. అంత క్రింజ్ కామెడీ అని ఏం కాదు, అక్కడక్కడ ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా గట్టి పేర్లేదు. అనమాట సినిమా చెప్పాలంటే గట్టిగా పేర్లేదు అనమాట అసలు. జస్ట్ యావరేజ్, బిల్ యావరేజ్ చెప్పాలంటే ఫ్లాప్గా. ఇంకా మరీ నెగిటివ్ టాక్ ఎక్కువ వస్తే ఫ్లాప్ కింద కన్సిడర్ చేసే సినిమాని నన్ను అడిగితే. క్లైమాక్స్ ఒక్కటే ఓకే, అది కొంచెం ఆ స్టెప్ బై స్టెప్ స్లోగా బిల్డ్ చేసి ఆడ క్లైమాక్స్లో అయితే ఏమైపోయింది చెప్పి మొత్తం అంత ఎనర్జీ అయిపోయింది క్లైమాక్స్లో. అబ్బా ఇదిరా అని ఏమైపోయింది, దానివల్ల ఏమైపోయింది లేదు. నన్ను అడిగితే సినిమా అయితే జస్ట్ యావరేజ్. గట్టిగా మాట్లాడితే ఇక ఫ్లాప్ అనే చెప్పాలి. పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకొస్తే సిద్ధు జొన్నలగడ్డ ఇంకా డీజే టిల్లు నుంచి ఇది రాలేదు. ఆ ఫ్లేవర్ని యాడ్ చేయడం ట్రై చేసి ఇక్కడ పెద్ద బొక్కబోర్లు పడ్డారు. ఇక్కడ ఈ సినిమా సీరియస్ తీసిన అయిపోయేది మొత్తం జోనర్ అంతా. మధ్యలో సంబంధం లేకుండా కామెడీ తీసుకురావడం అసలు అదైతే అసలు వర్కౌట్ కాలేదు. అండ్ వైష్ణవ్ చైతన్య అయితే సింపుల్ స్టేట్మెంట్, నో యూజ్ ఎట్ ఆల్. అసలు తను కాకపోయినా ఇంకా వేరే వాళ్ళు వచ్చినా కానీ పెద్ద ఏదో ఉందా అంటే ఉన్నట్టుంది. ఏదో అవసరం వచ్చినప్పుడు హీరోయిన్ టక్కున వస్తుంది, తన రోజు తనకు షూట్ చేస్తుంది, వెళ్ళిపోద్ది కదా, అట్లే ఉంది అది వైష్ణవ్ చైతన్య అయితే. అసలు తను ఈ రోల్ అసలు యాక్సెప్ట్ చేయవలసింది. మేబీ వాళ్ళు సిద్ధు జొన్నలగడ్డ ఉండు కాబట్టి తను యాక్సెప్ట్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. సినిమా అయితే ఓవరాల్గా అయితే నేనైతే నాట్ సాటిస్ఫైడ్. మరి చూడాలి ఓవరాల్గా బయట టాక్ ఎట్లా వస్తుందో. నాకు తెలిసినంత వరకు అయితే చూసిన వాళ్ళంతా అయితే బాగాలేదని చెప్పారు, డైరెక్ట్ అక్కడనే యావరేజ్ ఉందని చెప్పారు.
వాళ్ళు ఏం దిద్దాం అనుకున్నారు, ఏంది డైరెక్టర్ ఏం దిద్దాం అనుకుండు, ఏం చూపిద్దాం అనుకో వాళ్ళకే తెలియాలి. కోర్ ఎమోషన్ అయితే అసలు కనెక్ట్ కాలేదు. కనెక్ట్ కానప్పుడు మిగతాది ఏది చెప్పినా వేస్టే. అందుకే సినిమా అయితే నాకైతే నచ్చలేదు. ఇట్లాంటి మరిన్ని మూవీస్ రివ్యూస్ కోసం మా ఛానల్ కార్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.